అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు. జూలై 2025లో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము. అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, గోచారం మాట్లాడుకోవాలి. సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం. అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా వక్రిస్తున్నారు. 13th జూలైకి వక్రిస్తున్నారు అన్నమాట. ఆయన ఈ నెలంతా ఇందులోనే ఉంటారు. మనకు తెలుసు 2.5 ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు. సో ఏల్నాటి శని మనకి ప్రభావం కానీ ఏల్నాటి శని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టంలో ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట. శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట. మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు. ఆయన జూలై 10th కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట. ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై 10th. సో మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై 10th తర్వాత. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై 16th కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట. అండ్ ఆల్సో కర్కంలో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు. బుధుడేమో మనకి మే 16th కాదు 18th వక్రిస్తున్నారు, రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే 28th జూలైకి మనకి కన్యా రాశికి వస్తున్నారనమాట. ఇవి గ్రహస్థితులు ఈ నెలకి. అలాగే మనం చూసాము అంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను. నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే. సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరేంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది. మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకెళ్ళి పాజిటివ్ దిశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది. మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మనకి కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము. అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు. శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి. దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే రాశి వారీగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి. అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు. ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం కాదు, అబ్సల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాశి వస్తుంది, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మన నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ ఇది. సో తప్పక పరిహారాలు మీకు కరెక్ట్గా కావాలి. అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి. మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట.
ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను. సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ఎట్లా ఉంటుందని. ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రెడిక్షన్సే. సో జనరల్ ప్రెడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది. మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి 2.5 ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి 9 పాదాలు అనుకుందాము. సో తప్పక 27 నక్షత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాశి వారిగానే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది. సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు. మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎంతసేపు ఉంటుంది, ఏం చేయాలి, ఏం రెమెడియల్ మెషర్స్ చేయాలి, ఎలా చేయాలి, మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర, ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు. అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ, జపం అంటే ఏంటి, కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము. సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది, మెంటల్ యాప్టిట్యూడ్ అనేది, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేకూరుతుంది అనమాట. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే కర్కాటక రాశి మనం చూసాము అంటే 12 ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు. అలాగే ఏంటంటే 12th లార్డ్ ఏమో కూడానే ఉన్నారు కనుక ఖర్చులు అనేది చాలా అధికం ఉన్నాయి. అలాగే 3rd లార్డ్ కూడా అయ్యారు కనుక తప్పక వీళ్ళు చదువు మీద ఖర్చు పెట్టడం, అలాగే ఏంటంటే దూబరా ఖర్చు పెట్టడం ఎక్కువ కనిపిస్తోంది అనమాట. సన్ అంటే 2nd లార్డ్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 16th చెప్తున్నారు ఈ రాశికి. సో దాని తర్వాత కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అదొకటి కాకుండాను దేనికైనా సరే 1కి 2 సార్లు శ్రమ పడితే కానీ పని అవ్వదు అనమాట. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువే కనిపిస్తోంది ఈ నెలంతా వీళ్ళకి. 2nd మనం చూసాము అంటే మార్స్ కేతు ఉన్నారు. సో కేతు తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కానీ దారి కానీ చూపిస్తాడు. కానీ అయినప్పటికీను చేత్తో డబ్బులు మిగలడం కానీ సేవింగ్స్ ఉండడం కానీ కొంచెం తక్కువే అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా 8th ఉన్నాడు. సో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, కొంతవరకు విభేదాలు రావడం కానీ, ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి విభేదాలు రావడం కానీ అంత ఏంటంటే సాఫీగా జరిగిపోదన్నమాట. ఏమంతా కొన్ని డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే 9th మనం చూసామంటే శని ఉన్నాడు. సో చేసే పనిలో కూడా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దాని మూలాన్ని శ్రమ కూడా అధికం ఉంటుంది. యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకో సూచన వీళ్ళకి చెప్పడం ఏంటంటే ఎవరికైనా లోన్స్ కావాలని మీ దగ్గరికి వస్తే లోన్స్ ఇస్తే గాను తొందరగా తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ నెలలో కొంచెం లోన్స్ ఇవ్వద్దు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ కూడా రిట్రోగ్రేషన్లో అవుతున్నారు ఇక్కడ. సో కొన్ని ఇబ్బందులు, ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు. 2nd మార్స్ కేతు ఉన్నారు. సో పిల్లల దగ్గర కూడా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే విపరీతమైన ఖర్చు నేను మాట్లాడేది. ఖర్చు అనేది నార్మల్ అందరికీ ఉంటుంది. విపరీతమైన ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఈ నెలలో కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి, హాబీ నేర్చుకోవాలి అంటే, ఎందుకంటే కేతు 2nd ఉన్నప్పుడు కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది కనుక తప్పక మీరు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. దాని దిశగా నడవడం అనేది జరుగుతుంది. డబ్బు ఈ నెలలో ఖర్చు ఉంది కనుక ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఫ్యూచర్లో చూస్తారనమాట. మీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవచ్చు, అలాగే హాబీస్ నేర్చుకోవచ్చు.
ఏదైనా స్టార్ట్ చేయాలి, ఇంటి నుంచి స్టార్టప్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి నెల కింద తీసుకోవచ్చు అనమాట. ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి నేను చెప్పేది. సో ఇంట్లోంచి స్టార్ట్ చేయండి. అలాగే ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఫార్మింగ్ కానీ ఫుడ్ రంగంలో. ఎందుకంటే అన్ని ఖరీదులు ఎక్కువ అవుతాయి, వాళ్ళు బిజినెస్ కూడా బాగా చేస్తారనమాట. అండ్ ఆల్సో కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందుకెళ్తారు అంటే వాళ్ళకి రాబడి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పడం అనమాట. వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే శివాలయంకి వెళ్ళి మండే శివుణ్ణి దర్శించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రుద్రాభిషేకం చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే చంద్రుడికి ఓం చంద్రాయ నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్గా మీకు ఇంకా బాగుంటుంది.